పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రీసెంట్ గా హల్చల్ చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ అంటే బిచ్చగాడి వేషంలో రాష్ట్రం మొత్తం హల్చల్ చేసిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారితో ఉన్నాం. ఎందుకు ఆ రోజు మీరు బిచ్చగాడి వేషం వేయడం జరిగింది? ఈరోజు జిహెచ్ఎంసీ పూర్తిగా నిధుల లేమిలో కొట్టుమిట్టాడుతుంది కాబట్టి, ప్రాక్టికల్గా ప్రతిరోజు గ్రౌండ్లో జరుగుతుంది అదే కాబట్టి అన్ని పార్టీల నాయకులు అంటే కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానివ్వండి, బయటికి చెప్పుకోలేకపోయినా కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా ఆ ప్రతిరోజు చేస్తున్నటువంటి పని ఇదే. లోకల్ సర్కిల్ కార్యాలయంలో, జోనల్ కార్యాలయంలో, మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారి చుట్టూ, మేయర్ గారి చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు నిధులు లేక మరి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ ఇయర్ కూడా ఉంది, ప్రజల వద్దకి నాయకులు పోవాల్సిన పరిస్థితి ఉంటే ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఏం చేయాలి ప్రజలు, ఏం చేయాలి నాయకులు? పోరాటం చేయాల్సిందే, ఖచ్చితంగా నిలదీయాల్సి వచ్చింది. నిలదీసినాం కాబట్టి మరి ఏమన్నారు, ₹1,00,00,000 నెక్స్ట్ డే జిహెచ్ఎంసీలో నుండి 150 వాట్లకు కోటి చొప్పున ఇస్తామని చెప్పి ప్రపోజల్ తీసుకున్నారు. చాలా సంతోషం, తొందరగా మంజూరు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్నారు. 1 కాదు, మినిమము 5 ఏళ్ళు మీరు చేసిన పాపానికి కనీసం 5 కోట్లన్నా ఇస్తే కానీ 4 రోజులు ఎడతెరిపిగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఏ సీసీ రోడ్ వేసినా 20-25 లక్షలు తక్కువ ఉంటుంది, పెద్ద సీసీ రోడ్ వేస్తే 40-50 లక్షలు అవుతుంది. ఏదైనా చిన్న నాలా చేయాలంటే కూడా 1.5-2 కోట్లు అయ్యేటువంటి పరిస్థితుల్లో ₹1,00,00,000 ఫండ్ ఒక డివిజన్కి సరిపోదు. డివిజన్లో ఉండేటువంటి జనాభా దాదాపు 60,000 మంది ఉంటారు. 2.5 to 3 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉన్నటువంటి ఏరియాలో ₹1,00,00,000 ఫండ్ ఒక మూల కూడా రాదు. కాబట్టి పూర్తి స్థాయిలో కార్పొరేటర్లకు ఫండ్స్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్తా ఉన్నారు మీ అకౌంట్లలో 3,000 కోట్లు 4,000 కోట్లు పడి మూలుగుతున్నాయి అంటున్నప్పుడు, ఆ పడి మూలుగుతున్న ప్రజాధనాన్ని ప్రజల కోసం వినియోగించమని మేము చెప్తున్నాము. అంతే కదా మేము చెప్పేది. ఇంకోటి, వాటర్ వర్క్స్కి సంబంధించి ఎండి ముఖ్యమంత్రి గారే వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసీకి సంబంధం లేకుండా నడుస్తుంది కాబట్టి దీంట్లో పైప్ లైన్లు శాంక్షన్లు ₹1 కూడా జరగట్లేదు. పైప్ లైన్ ఏ డివిజన్లో కూడా రోడ్డు పైన మురిగి నీరు వచ్చి పొంగి పొరుతున్నప్పటికీ కూడా పట్టించుకునే దిక్కు మొక్కు లేదు. సిల్ట్ తీసినా కూడా ఆ సిల్ట్ని కూడా అక్కడ పడేసేటువంటి పరిస్థితి. వాటర్ పొల్యూషన్ వస్తుంది. మీరు చూసి మొన్న 4 రోజులు వాటర్ పూర్తిగా భాగ్యనగర్కి బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. కొంత వర్షం పడితే చాలు వరద నీరు వారం రోజులు భాగ్యనగర్ ప్రజలు తాగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ తాగాలంటే, ఇవన్నీ సరిదిద్దాలంటే మీరు ఖచ్చితంగా వాటర్ వర్క్స్ పైన కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైనటువంటి దృష్టి పెట్టాలి. మీరే దానికి చైర్మన్, ఎండి మీరే దానికి చైర్మన్ కాబట్టి ఎండి మీ అనుచరులే ఉన్నారు, అక్కడ మీ చుట్టాలు మీ దోస్తులే ఉన్నారు, అందరూ మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే, మీ మంత్రులు ఉన్నారు, మీ మేయర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి మీరు ఎందుకు వాటర్ వర్క్స్ పైన రివ్యూ పెట్టట్లేదు? జిహెచ్ఎంసీ నుంచి మరి ఎస్రో అకౌంట్ల కింద ₹8.33 కోట్ల ప్రతి నెల కడతా ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటివరకు వాటర్ వర్క్స్ అనే వాళ్ళు జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయట్లేదు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దీనిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఒక కార్పొరేటర్గా మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే నిజంగా అంటే ఈ 5 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నేను పర్ఫెక్ట్గా కార్పొరేటర్గా అన్ని పనులు చేశాను అనే సంతృప్తి మీకు ఇచ్చిందా? 100% నాకు సంబంధించి వ్యక్తిగతంగా నేను పూర్తిగా సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. నేను ఏవైతే ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్న ప్రజలకు వచ్చానో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉన్నాను, ప్రజల కోసమే పోరాటం చేశాను. సాధ్యమైనంత నిధులు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి లేదా జిహెచ్ఎంసీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. నిధులతో సంబంధం లేనటువంటి అనేక సమస్యలు, అంటే ప్రజలకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్లో సమస్యలున్నా, అనేక రకాల సమస్యలు ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసమే పోరాటం చేశాను. 100% దానిపైన పూర్తి సంతృప్తితో ఉన్నాను ఖచ్చితంగా. ఇంకోటి, మీరు ఎన్నికలు అడిగారు. ఈ ముఖ్యమంత్రికి ఎన్నికలు పోయేటువంటి ధైర్యం లేదు ఈ నవంబర్లో. ఖచ్చితంగా వీళ్ళకి ఫస్ట్గా అసలు గ్రేటర్ హైదరాబాద్ని ఔటర్ వరకు విలీనం చేయాలా చేయొద్దా దీనిపైన క్లారిటీ లేదు. ఒక కార్పొరేషన్ చేయాలా, 2 కార్పొరేషన్ చేయాలా, 3, 4 దీనిపైన క్లారిటీ లేదు. ఒకవేళ విభజన చేస్తే ఎంఐఎంకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలనే ఆలోచనలో ఉన్నది తప్ప మరి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేకూర్చగలము, నిధులను ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయగలము, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అవుతుంది అనేటువంటి లెక్కలు పత్రాలు వీళ్ళ దగ్గర అవగాహన పూర్తి స్థాయిలో లేదు. ఖచ్చితంగా మరి రిజర్వేషన్ల ప్రక్రియ కానివ్వండి ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా జరగలేనటువంటి పరిస్థితిలో ఎలక్షన్స్ నవంబర్ డిసెంబర్లో వస్తాయి. నేనైతే అనుకోవట్లేదు, ఖచ్చితంగా డిలే అవుతాయి. ఒకవేళ 2 కార్పొరేషన్లు వస్తే బీజేపీ పార్టీ అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందా? సికింద్రాబాద్, హైదరాబాద్ సపరేట్ చేస్తారు. ఇప్పుడు నిధులు అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాము, భాగ్యనగర ప్రజలకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని అడుగుతున్నాము. ఇప్పుడు 625 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి భాగ్యనగరంలో 1,20,00,000 మంది జనాభా ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు మీరు
రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ నుండి డ్రైనేజీలు పొంగి పొర్లుతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా లేనప్పుడు ఇప్పుడు 2000 పై స్టీల్కు స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఐలాలు, పక్కన మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కంటోన్మెంట్ ఇవన్నీ కూడా విలీనం చేసిన తర్వాత దాదాపు 300 రెట్లు అంటే 3 టైమ్స్ పెరుగుతుంది కదా, ఇంటూ 3 కదా జరుగుతున్నప్పుడు, మరి వీటికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీ వద్ద ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఎంఐఎం చేతిలో భాగ్యనగరం పోకుండా మరి మెజారిటీ ఉన్నటువంటి హిందువులు అంటే దేశ భద్రతకు సమగ్రతకు ఇబ్బంది లేకుండా ప్రజలకు న్యాయం కూడా చేకూరే విధంగా ఏ విధంగా మీరు డివిజన్ చేస్తారన్నది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. ప్రజలకు న్యాయం చేసే విధంగా ఒకవేళ మీరు డివిజన్ చేస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తాము. అట్లా కాకుండా మీకు ప్రణాళిక లేకుండా మీకు ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి కోసమే కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేదు కాబట్టి పక్కన శివార్లో ఉన్నటువంటి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి బలం ఉందో ఆ శివ మున్సిపాలిటీని ఇక్కడ కలిపి మేము గ్రేటర్ లో అధికారంలో వచ్చే ప్రయత్నం చేస్తామంటే దీన్ని వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. ఓకే, అంటే అమెరికా నుంచి అటు ట్రంప్ అందరినీ భారతదేశం వాళ్ళని మిగతా దేశం వాళ్ళని సంకలేసి వాళ్ళ స్వంత దేశాలకు పంపిస్తున్నారు. అంటే ఎవరైతే అక్కడ వెళ్ళి దొంగతనంగా నివసిస్తున్నారో మరి భారతదేశంలో వచ్చి నివసించే వాళ్ళ పరిస్థితి గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటి, మేరా భారత్ మహాన్. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో, నేను ఊరికే మాట్లాడతలేను. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 15 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఒక ఎడ్యుకేటెడ్ ఒక ఎంప్లాయీ కింద మాట్లాడుతూ ఉన్నాను. ఒకప్పుడు పక్క దేశాలకు వెళ్ళడము మన ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లకు డ్రీమ్, కానీ ఈరోజు పక్క దేశాల వాళ్ళకి ఇక్కడ వచ్చి పనిచేయడం డ్రీమ్. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, మేధావులారా తలరండి, భారత్లోనే పనిచేయడం నేను కోరుతా ఉన్నాను. ఈరోజు భారత్లో అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఇంకా ముందు అవకాశాలు పెరగనున్నాయి. మనం అందరం కలిసి భారత్ను విశ్వగురుగా తీర్చిదిద్దాం, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఐఐటిఎన్స్ ముఖ్యంగా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఒక్కొక్క ఐఐటిఎన్స్ తయారు చేస్తుంటే అటువంటి మేధో సంపత్తి విదేశాలకు వెళ్ళిపోతుంది. అటువంటి యువకులకు నా పిలుపు ఒకటే, భారతదేశంలో ఉండండి. ఇక్కడ స్టార్టప్స్ కి అనేకమైనటువంటి ప్రోత్సాహాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వాటినన్నింటినీ యూజ్ చేసుకొని మీరు ఈ దేశంలోనే సృజనాత్మకతోటి ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ తోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. భారతదేశంలో అక్రమంగా అంటే జీవనం వలస వచ్చి అక్రమంగా జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకి పక్క దేశాల నుంచి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% ఈ రోహింగ్యాలు కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి ఈ భారతదేశ సమగ్రతను దెబ్బతీయడానికి వచ్చే వాళ్ళని వ్యతిరేకిస్తాం. సిఏఏ కోసము మరి సిఏఏ తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎవరైతే లీగల్గా లెజిటిమేట్గా ఈ భారతదేశంలో వచ్చి నివసించే హక్కు ఉందో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా ఏదైతే ప్రొవిజన్స్ ఇచ్చిందో ఆ ప్రొవిజన్స్ తీసుకొని వచ్చే వాళ్ళ పట్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎటువంటి ప్రొవిజన్స్ తీసుకోకుండా, ఎటువంటి లీగల్ యాక్టివిటీ లేకుండా డైరెక్ట్ బోర్డర్ దాటి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తామా ఇంకోటి చేస్తామా అనేది తెలియని విధంగా వచ్చేటువంటి వాళ్ళపైన మాత్రం ఉక్కుపాదంతో చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తీసుకుంటుంది కూడా ప్రభుత్వం 100%.